మాట అడుగుతాను, నువ్వు దానికి ఎస్ అని చెప్పాలి, నో అనకూడదు. అబ్బో, ఏంటది? ముందు ప్రామిస్ చేయమ్మా. దేని గురించో చెప్పు. ముందు ప్రామిస్ చేస్తే చెప్తాను, మళ్ళీ నువ్వు తర్వాత నో అంటావు. నీరజ ఏమడగబోతోంది? నేను ఖచ్చితంగా నో అంటానని ఎందుకు భయపడుతోంది? అసలే నిన్నట్నుంచి నీరజ ఎందుకో ముభావంగా ఉంటుంది. అమ్మా చెప్పమ్మా, మాటివ్వు. సరే, మాటిస్తున్నాను. నువ్వు అడిగేదానికి ఎస్ అంటాను, నో అనను. థ్యాంక్స్ అమ్మా, మా మంచమ్మా. సరే, ఇప్పుడు చెప్పు, ఏంటది? ఏం అడగాలనుకుంటున్నావు? అమ్మా, గుడికొస్తుంది కదా నానమ్మ, ఆ నానమ్మకి చిన్న యాక్సిడెంట్ అయింది. వారం రోజుల పాటు బిడ్డ దిగకూడదు. కాలికి పెద్ద కట్టేశారు. చాలా బాధపడుతుంది. ఆ ఇంట్లోనేమో ఆడవాళ్ళెవ్వరూ లేరు. అందుకే హెల్ప్కి ఎవరైనా ఉంటే బావుండు అనుకుంటుండగా నేనే నిన్ను తీసుకొస్తానని చెప్పాను. మనం రేపు ఉదయం నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామమ్మా. మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేద్దామమ్మా. వద్దులే నీరజ. అదేంటమ్మా, ఇప్పుడేగా నేను నో అనను ఎస్ అంటాను అన్నావు, మరిప్పుడు నో అంటున్నావు. యానీ మంచిదమ్మా, ఒక్క వారం రోజులు యానీకి హెల్ప్ చేయమ్మా. నీరజ చెప్పేది విను, వద్దంటున్నాను కదా. నాకు వారం రోజులు లీవ్ అడిగితే ఇవ్వరు. అలాగే నాకు చాలా పనులున్నాయి. చూడు, దయచేసి ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు. అది కాదమ్మా, ప్లీజ్ అమ్మా. మా అమ్మ కదూ, మా బంగారం కదూ. నీరజ, వద్దంటున్నప్పుడు విను. చూడు, పదే పదే అడిగి అమ్మని విసిగించుకు, అర్థమైందా? నువ్వు ఒప్పుకునేదాకా నేను అడుగుతూనే ఉంటాను. పో నీరజ. అమ్మా, సూపర్ మ్యానే మా నాన్నని నాకు తెలిసిపోయింది. అసలు దుబాయ్లో ఉన్నాడా, లేకపోతే ఇక్కడే ఉన్నాడా? అవునమ్మా, నాకు తెలిసిపోయింది. సూపర్ మ్యానే మా నాన్న. యానీ మా నానమ్మ. ఎన్ని రోజులు దాచిపెడతావి నిజాన్ని?
నాకు ప్రైజ్ వచ్చినప్పుడు ప్రేమకతో మాట్లాడిన మాటలు నేను విన్నాను.